దీన్ని గాజులు అంటారా ఇవన్నీ? లేవు అసలు దీని మీదికి. దాని మీదికి లేవేంది మమ్మీ? అన్ని గాజులు పెట్టుకొని రెండే చాలా. మమ్మీ ఎన్ని డైపర్లు మమ్మీ? ఒక్కొక్కటి 20 రూపాయలు మమ్మీ. అరే కుప్పలు కుప్పలు తీయక మమ్మీ, నువ్వు పెద్ద లగేజ్ చేస్తావు ఇక పోయేడుంటే. పెట్టు బావ, లేట్ చేయకు, అంతా నీ వల్లనే లేటు. నా వల్లేంది మమ్మీ, మీరు సవరాలు వేసుకుంటా ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ రోజు జ్ఞానోదయం అయింది నిజంగా. మా అమ్మ హెల్త్ అప్డేట్ ఏంటని చాలా మంది అడుగుతున్నారు కదా, సో కిమ్స్ హాస్పిటల్లో చూపిస్తున్నాము. విలేజ్ లో ఫిజియో చేపించే పర్సన్స్, మా అమ్మకి ఫుల్ హ్యాపీ అన్నట్టు వీళ్ళందరినీ ఇట్లా చూస్తుంటే. హై టు ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ చాలా డేస్ తర్వాత చిన్ని వాళ్ళ మమ్మీ డాడీ దగ్గరికి వెళ్తుంది. అంటే అత్తమ్మ వాళ్ళు హైదరాబాద్లోనే సెటిల్ అయిపోయారు వచ్చేసి, అంటే ఒక 10 days 15 days అవుతుంది. సో అందుకని చెప్పేసి అత్తమ్మ వాళ్ళని చూడక ఆల్మోస్ట్ చాలా డేస్ అయిపోయింది చిన్ని. సో అందుకని చెప్పేసి పొద్దున్నే లేచి రెడీ అవుతున్నారు. సో వాళ్ళు ఎట్లా రెడీ అవుతున్నారు ఏంది అనేది మీకు ఒకసారి చూపిస్తా చూడండి. వాళ్ళిద్దరు, అంటే ఇద్దరు కాదు, ముగ్గురు ఆడోళ్ళు ఎంత హెడ్ఏక్తోనో రెడీ అవుతున్నారో మీకు చూపిస్తా చూడండి ఒకసారి. వీళ్ళ గోల చూడండి. సౌరం ఏనికే ఇన్ని కథ. ఆమెకు సౌరం ఏం అవసరం మమ్మీ ఇప్పుడు? నీకు ఇష్టమా? నీకు ఇష్టమైతే నువ్వు వేసుకో, ఆమెకెందుకు? ఎట్లా సౌరంలో చూడాలనే? అది ఎంత ఉంది మమ్మీ? కరెక్ట్ లెక్క పెడితే ఒక్క నిమిషం, 2 3 4 జానలు ఉంది. 4 జానల దానికి 3 జానల సౌరం వేస్తున్నావు నువ్వు. సౌరమా నువ్వు వేస్తాను, నువ్వు అడ్జస్ట్ చేస్తా అంటే ఇక చూద్దాం. ఆమె ఫ్రెండ్స్ కింద చూడండి, ఆమె కాళ్ళ కాడికి అయింది. మిడ్ ఎంత ఉందో అంత ఉంది సౌరం. ఫస్ట్ నువ్వు రెడీ అయిపోతుంది కదా మమ్మీ, నువ్వు రెడీ కాకుండా దండలాడుతావు. వీళ్ళదే పెద్ద టాస్క్ బావా, నాదెంత సేపు. ఇప్పుడు అది ఎట్లా కడతావు మరి? అంత కిందికి ఉంది, కట్ చేద్దామా కొంచెం? తలనొప్పి వీళ్ళతోనా? ఇక ఒక్కొక్కటి అడుగుతా ఉంటారు. ఏడున్నాయి మమ్మీ ఇప్పుడు? రబ్బర్ బ్యాండ్లు ఏడున్నాయి? ఆడ ఉందంట చూడు. ఆగో ఇది వద్దు నాన్న, ఇద్దరు ఆడోళ్ళు అయ్యిండ్రు, వీళ్ళని దాన్ని రెడీ చేసి పెట్టినా, ఈమెను రెడీ చేసేలోపు నాకు టాస్క్. మళ్ళీ నీవు రెడీ కావాలి. ఇక్కడ ఇగో ఇక్కడ బుడ్డది రెడీ అయి పడుకుంది. ఎంత గుడ్ గర్ల్ నాలాగా. సో సడన్గా ప్లాన్ ఏంటి అనుకుంటున్నారా? సో మీ అందరికీ తెలిసిందే కదా, మా బేబీ మయూక వచ్చిన తర్వాత టైం అంతా ఆమెతోనే సరిపోతుంది. సో ఖాళీ అనేది లేదు. అందుకనే బావ నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని ప్లాన్ చేశాము. సో అప్పుడు మా అక్క ఒకటి చెప్తుంటే విన్నా అనమాట నేను. వాళ్ళ పిల్లలు ఈ మధ్య మంచిగా మార్క్స్ తెచ్చుకుంటున్నారంట. సో ఎందుకు ఏంటి ఎలా అని అడిగినప్పుడు అక్క చెప్పింది, సో వాళ్ళ పిల్లల్ని బంజో అనే ఆన్లైన్ మ్యాథ్స్ క్లాస్లో జాయిన్ చేశారంట. సో ఈ కోర్స్ని ప్రపంచంలోనే చాలా ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేయగలిగే వ్యక్తి కనిపెట్టారంట. ఆయనే మిస్టర్ నీలకంఠ భాను గారు. ఆయన మన తెలుగువారే. ఆయనకి 50+ వరల్డ్ రికార్డ్స్ వచ్చాయి మ్యాథ్స్లో. సో ఈ కోర్స్లో పిల్లలకు ఆయన సీక్రెట్ రికార్డింగ్ బ్రేకింగ్ టెక్నిక్యూట్స్ని ఎవరైతే యూకేజీ టు 9th స్టాండర్డ్ వరకు చదువుతున్నారో వాళ్ళకి నేర్పిస్తారు. ఇండియాలోనే కాకుండా కెనడా, యూకే, యూఎస్ఏ, యూఏఈ ఇలా మరెన్నో కంట్రీస్లో పిల్లలను మ్యాథ్స్లో ఎక్స్పర్ట్ చేయడం మనకు ఎంతో గర్వకారణం కదా. సో ఇది విన్న తర్వాత మేము కూడా వాళ్ళని అప్రోచ్ అయ్యాము, ఎందుకంటే జగతి స్కూల్ స్టార్ట్ అయింది కదా. సో ఈ కోర్స్ ఏంటంటే 5 to 16 years వాళ్ళకే అంట. సో మేము ఇంకా 1 year వెయిట్ చేయాల్సి వస్తుంది. సో తప్పకుండా మేమైతే జగతిని అందులో జాయిన్ చేస్తాము. బట్ మీకు ఇది యూజ్ అవుతుందని చెప్తున్నాను, ఎందుకంటే మీ ఇంట్లో 5 to 16 years ఏజ్లో ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది. బట్ మీరు ఈ కోర్స్లోనే ఒక క్లాస్ని ఫ్రీగా ట్రై చేయొచ్చు. సో డిస్క్రిప్షన్లో రిజిస్ట్రేషన్ లింక్ ఇచ్చాను. సో ఎవరైతే ఫస్ట్ 300 people రిజిస్టర్ అవుతారో వాళ్ళకి ఈ ఫుల్ కోర్స్ పైన 20% డిస్కౌంట్ ఉంటుంది. సో నేనైతే జగతికి 5 years రాగానే జాయిన్ చేస్తాను. సో మీ ఇంట్లో ఈ ఏజ్లో ఉన్న పిల్లలకి ఫ్రీ క్లాస్ని తప్పకుండా ట్రై చేయండి. వావ్, ఎక్సలెంట్ అమ్మా. మళ్ళీ ఒకసారి చెయ్యి మమ్మీ, అది వీకేసుకుంటుంది. వద్దమ్మా నేను చేస్తాలే, వద్దులే. సూపర్ ఉన్నావు, బ్యూటిఫుల్. ఇది అంటే అందరికి అర్థమయ్యే విషయం కాదు యాక్చువల్లీ. సో పెళ్ళైన తర్వాత పైకి పట్టుకో బావా, ఫస్ట్ సరిగ్గా పట్టుకో, తర్వాత పెళ్ళైన తర్వాత వైఫ్తో క్లోజ్గా ఉన్న వాళ్ళందరికి అర్థమవుతుంది. ఇంకేంది మమ్మీ, లెంత్ సరిపోయింది. అరే కొంచెం పెద్ద సరిపోయింది మమ్మీ, సరిపోయింది. ఇది పెళ్ళైన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఏంటంటే మా వైఫ్ శారీ కట్టుకుంటుంటే చింగులు ఎట్లా వాళ్ళు చింగులేనా ఏంటది, కొంగు, సారీ
కొంగు లెంత్ అవన్నీ పట్టుకోవాలి అనమాట. పెళ్ళి అయిన తర్వాత ఇవన్నీ ఉంటాయి. కొంచెం పెళ్లిగానే వాళ్ళు ఉంటే కొంచెం ఇది కూడా మొత్తం ఏదో నువ్వు చీరనే కడతావు. ఇది కూడా మైండ్లో పెట్టుకోండి. చూడండి ఫ్రెండ్స్, దీన్ని గాజులు అంటారా ఇవన్నీ, లేకపోతే ఎక్కడన్నా లేవు అసలు దీని మీదికి. దాని మీదికి లేవేంది మమ్మీ, అన్ని గాజులు పెట్టుకొని చూడండి సీగసత్తి లాగా రెడీ అయింది. ఇటు తిరుగు మమ్మీ ఒకసారి. ఓ అమ్మ ఏంది మమ్మీ, చీర ఏంది, నీ డ్రెస్ ఏంది, నువ్వేంది, ఈ గాజులు ఏంది, నాకు ఏమనాలో అర్థమవుతలే ఇవన్నీ. ఇంకా కింద ర్యాక్ ఓపెన్ చేయాలి, ఇది చిన్నదే. అరే ఉండు బావ, ఆ కింద ఓపెన్ చేస్తే మొత్తం సెట్ ఉంటుంది, పెద్ద పెద్ద సెట్స్ ఉంటాయి. అసలు ఏదో ఇదిగో అసలు లేదు. ఇన్ని కలర్స్ ఉన్నాయి కదా మమ్మీ, దీనికి ఏదో కలర్ వేసుకో. ఈ కలర్ కావాలి కదా. దేవుడా, వీళ్ళతో తలనొప్పి ఉంటుంది అసలు నిజంగా. అరే బ్యాగ్ నేను పెట్టినా మమ్మీ, రెడీ ఉంది. ఏడా ఉంది, చిన్న ఆమె బట్టలు పెట్టలే అంటే ఒక ఐడియాతో ఉన్నా, ఈ బ్యాగ్ లో ఇవన్నీ పెట్టుకోవాలని. నువ్వు ఐడియాతోనే ఉండు, మళ్ళీ మేమే డైపర్స్ 3 4, ఈమెకు 2 ఆమెకు 2. చిన్న ఆమె 2 చాలా. మమ్మీ ఎన్ని డైపర్లు మమ్మీ, ఒక్కొక్కటి 20 రూపాయలు మమ్మీ. నువ్వు నైట్ అక్కడ స్టే చేద్దాం అంటున్నావు కదా. అవును, మరి స్టే చేస్తే ఎన్ని. అరే నాయన, అంటే ఆమె ఫుడ్ తినే ఆమె కాదు, తాగుతూనే ఉంటది, పోస్తూనే ఉంటది. నువ్వేంది ఇట్లా తయారైను. ఏ పోవే, ఈమె జుట్టు ఈమె అసలు నడక రాదు చిన్నికి ఫస్ట్ ఆఫ్ ఆల్. అవును, చీర కడితే అసలే రాదు. ఏం నడక మమ్మీ అది, పూడమాలాగా. ఇప్పుడు ఏం కావాలి నీకు, మళ్ళీ ఎందుకు తిరుగుతున్నావు? దొరుకుతలేవు, ఉన్నాయని దానికే పెట్టినా. క్లిప్పులా అవి ఫ్రెండ్స్, మా ఇంట్లో ఈ క్లిప్పులు కూడా ఎవ్రీ మంత్ ఆల్మోస్ట్ మేము ఎటన్నా వెళ్ళినప్పుడు ఆ టిక్లీలు టిక్కి అనేది ఒక ప్యాకెట్ మొత్తం తెస్తుంది. అవి ఎక్కడ పోతాయి అసలు, ఈమెకు అర్థం కాదు, నాకు అర్థం కాదు. ఏడ పోతాయి మమ్మీ? జగతి బావ ఏంటంటే ఆడేస్తుంది. బాలేదా బావ? ఏమన్నా కట్టు, అది అట్లా వేసుకుంటే ఎట్లుంది అది, కోతి పిల్లలాగా. చీర బాలేదా? చీర చాలా బాగుంది మమ్మీ. ఎన్ని బట్టలు పెడుతున్నావు నువ్వు? అరే కుప్పలు కుప్పలు తీయక మమ్మీ, నువ్వు పెద్ద లగేజ్ చేస్తావు ఇక పోయేడుంటే. పిల్లలు ఉన్నారు బావ. మరి పిల్లలు, ఓ అమ్మ ఎంతమంది మమ్మీ మనకు పిల్లలు? మనం మమ్మీ 1 నైట్ ఉండి వచ్చి రావడానికి నువ్వు ఇన్ని గణం తీస్తున్నావు బట్టలు. మరి తమ పెద్ద కూతురేమో ఇక నిన్ను ఎత్తి ముఖం ఏడుంది. అయ్యో, అప్పటి నుంచి ముఖం కనిపిస్తలేదు ఇంట్లో. ఈమె జగతి పూటకి ఒకటి మార్చుకుంటా ఉంటది. సో ఇంట్లో మంచిగా పూజ చేసుకొని వెళ్ళిపోతున్నాం. ఏమైంది మమ్మీ, మళ్ళీ ఎందుకు ఇప్పినావు? వీళ్ళు ఇప్పుకుంటా కట్టుకుంటా తాగుకుంటా తినుకుంటా ఇన్నే ఉండండి మీరు. పాలు పోసిన, ఇగో జగతికి నేను పాలు పోసి ఇచ్చిన, షుగర్ వేసి ఇచ్చిన, మళ్ళీ చిన్నకి కూడా పాలు గ్లాస్లో పోసి షుగర్ కలిపి పెట్టిన. వీళ్ళు ఇంకా కట్టింది మళ్ళీ ఇప్పుతున్నారు. ఏం మూడగొట్టుకున్నది. మేమున్న ఇంటి దగ్గరలో పికిల్స్ చాలా టేస్ట్ బాగుంటాయి. గోంగూర పచ్చడి అంటే మా అమ్మకి పిచ్చి, చాలా ఇష్టం గోంగూర. సో అందుకని చెప్పేసి గోంగూర పచ్చడి అండ్ మ్యాంగో. ఈ టాబ్లెట్స్ అన్ని అత్తమ్మ కోసం, ఈ టాబ్లెట్స్ అన్ని మామయ్య అనమాట. కేర్వెల్ హాస్పిటల్ అని ఉంటుంది. సో షుగర్కి స్పెషలిస్ట్ అనమాట. సో అందుకని చెప్పేసి ఇక్కడ మా దగ్గర నుంచి ఇవన్నీ కొనుక్కొని వెళ్ళిపోతున్నాం. అండ్ ఇవన్నీ ఏమో అంటే ఇప్పుడు మామ టోటల్ బెడ్ రెస్ట్లో ఉన్నాడు కదా. సో బయటికి వెళ్ళి కొనుక్కొని తినడానికి కొంచెం టైం ఉండదు, వెళ్ళడానికి రాదు కాబట్టి. సో ఇవన్నీ కొంచెం అప్పుడప్పుడు టైంపాస్కి లైట్గా స్నాక్ లాగా తీసుకోవడానికని ఇవన్నీ తీసుకున్నాను నేను. చూడండి ఫ్రెండ్స్, దీన్ని గాజులు అంటారా ఇవన్నీ, లేకపోతే ఎక్కడన్నా లేవు అసలు దీని మీదికి. దాని మీదికి లేవేంది మమ్మీ, అన్ని గాజులు పెట్టుకొని 6:30 12 దాకా రెడీ అయిందంటే ఏం అంటే నాకు కూడా ఇప్పుడే అర్థమవుతుంది ఫ్రెండ్స్, అంటే ఇద్దరు ఉంటే ఎట్లా అని. సరేలే బావా, పెట్టు బావా, లేట్ చేయకు, అంతా నీ వల్లనే లేటు. మొత్తానికి అయితే సవరం వీకేసిన. సరేలే బావా, నీదేముంటది బావా, అమ్మాయిలు అదైతే తెలుస్తుంది. ఆటోలో ఎక్కితే కానీ మాకు టైం సెట్ అవ్వలేదు అసలు. ఇగో ఆటోలో కూడా గొడవనే మళ్ళీ వెళ్ళదు. ఏమైంది మమ్మీ, చిదర చేస్తుంది. మా బాబోయ్ కాదు, నాకు ఇన్ని సంవత్సరాల తర్వాత ఈరోజు జ్ఞానోదయం అయింది నిజంగా. అంటే మేము ఫంక్షన్స్కి చాలామందిని ఇన్వైట్ చేస్తుంటే టైంకి ఎందుకు రారు అని అర్థం అనుకుంటుంటే
ఈరోజు చాలా క్లియర్గా అర్థమైపోయింది. మేము అర్థం వాళ్ళకి నిన్ననేమో నైట్ కాల్ చేసి 9-10 వరకు వచ్చేస్తామన్నాం. ఇప్పుడు 12 అవుతుంది. మేము వెళ్ళేసరికి 1:38. సరే ఇక ఆడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను నా చుట్టూ నా వాళ్ళతో. అయ్యో చిన్న పండు వండుకున్నది. గొలిసి ఇస్తలేదా? ఎందుకు జగతి? అమ్మమ్మకి ఇస్తాన్నావుగా వచ్చేటప్పుడు. ఇయ్యవా? అయ్యో ఎట్లుంది అత్తమ్మ? మన జగతి ఎట్లుంది? చిన్నమ్మ కంటే బాగుందా? వీళ్ళ అమ్మ అంటది చిన్నమ్మే బాగుందంటది. వీళ్ళు రెడీ కానీకే 4 గంటలు టైం తీసుకున్నారు. ముగ్గురు రెడీ కానీకి. ఎంత అసలు ఫైనల్లీ చిన్ని ఇక్కడ రీచ్ అయిపోయింది అత్తమ్మ వాళ్ళ ఇంటికి. సరే మమ్మీ వెళ్తున్నాయిగా నేను. ఓకేనా? సరే వెళ్తున్నా మమ్మీ. అత్తమ్మ వెళ్తున్నాయిగా. అదే ఇంక ఈమె ఇక్కడ డ్రాప్ చేసిపోదామని వచ్చిన. సరేనా మమ్మీ? ఓకే. యాక్చువల్లీ తినకుండా వచ్చినాం కదా, వచ్చి రాందాడు మంచిగా భోజనం కానిచ్చేసినాం. చపాతీ, ఆలు అన్నీ. సో ఇక్కడ వదిన అండ్ వరమ్మ అండ్ అందరం ఉన్నాం ఇక్కడే. అంటే అందరూ ఒకేసారి కలిసి మామని చూసేసి, అంటే వాళ్ళు కూడా ముంబై వెళ్దామని రెడీ అవుతున్నారు. అంటే వదిన అండ్ పుష్ప అండ్ వరమ్మ వాళ్ళంతా పక్క పక్కనే ఉంటారు. అత్తమ్మ వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉంటారు. సో అందరం ఇక్కడ లంచ్ కానిచ్చేస్తున్నాం. మధ్యాహ్నం అయిపోయింది ఆల్మోస్ట్. అందరూ అంటే మామకి ఫుల్ హ్యాపీ అన్నట్టు. వీళ్ళందరినీ ఇట్లా చూస్తుంటే చాలా డేస్ తర్వాత అందరినీ కళ్ళ ముందు చూస్తున్నానే హ్యాపీనెస్ మూడ్లో కనిపిస్తున్నాడు మామ నాకైతే. అండ్ ఇంకో చిన్న విషయం, మామ హెల్త్ అప్డేట్ ఏంటని చాలామంది అడుగుతున్నారు కదా. సో మామ హెల్త్ అప్డేట్ చెప్పాలంటే ప్రజెంట్ ఇప్పటి వరకు అయితే సేమ్ అప్పుడు లెగ్స్ సిచ్యువేషన్ ఎట్లయితే స్పర్శ లేకుండా ఉండేనో ఆల్మోస్ట్ సేమ్ అట్లే ఉంది. బట్ ఇప్పుడు ఏంటంటే లిటిల్ బిట్ స్పర్శ తెలుస్తుంది అండ్ లెగ్స్ కూడా లిటిల్ బిట్ బెండ్ అవుతున్నాయి. అంటే 100లో 30% బెటర్ అయ్యింది అని చెప్పుకోవచ్చు. బట్ ఇంకా స్టాండర్డ్గా నించోడానికి అంత ఏం రావట్లేదు. సో అందుకని చెప్పేసి ఇక్కడ హైదరాబాద్లో కిమ్స్ హాస్పిటల్లో చూపిస్తున్నాము. అంటే ఏమైందంటే ఇన్ని రోజులు విలేజ్లో ఫిజియో చేపించే పర్సన్స్ కరెక్ట్గా దొరక్క మాకు సెట్ అవ్వలేదు. సో అందుకని చెప్పేసి ఇప్పుడు హైదరాబాద్లో సో మనకు తెలిసిన సబ్స్క్రైబర్ ఉన్నారు భవానీ అని. సో తన క్లాస్మేట్ తిను యాక్చువల్లీ ఫిజియో చాలా బాగా చేస్తారని చెప్పేసి సజెస్ట్ చేసింది. మ్యాక్సిమం 2 to 3 monthsలో సెట్ అయ్యే ఛాన్స్ ఉంటుందని చెప్తున్నారు వీళ్ళైతే. మామకి తొందరగా లెగ్స్ మంచిగా అవ్వాలి, లిటిల్ బిట్ మెల్లగా తన వర్క్స్ తను చేసుకొని నడవగలగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అరే వీడియో వచ్చింది ఫోటో అని చెప్పి. సరే హాయ్. అండ్ ఇప్పుడు వీళ్ళిద్దరు ముంబై వెళ్ళిపోతున్నారు వితిన్ 10 minutesలో, అందుకే వీడియో పెట్టిన. అల్లం చిన్నికి చింతకాయ కారానికి పసుపుకు తేడా తెలుస్తలేదు. ఏది అది చింతకాయ కారం నాకైతే మంచిగా కనిపిస్తుంది. సో యాక్చువల్లీ బిర్యానీ చేస్తుంది చిన్ని. ఏమేమి వేసినావు మమ్మీ ఇంట్లో చూద్దాం. కింద చికెన్ ఉంది 2 kg చికెను, బగార్ ఏమేమి వేసినావు చెప్పు మమ్మీ. చికెన్ మసాలా, మటన్ మసాలా, కొత్తిమీర, చికెన్ మటన్ 2 మసాలాలు వేసినావా? వేయాలి. చికెన్, పెరుగు, కారం, ఉప్పు, పసుపు, మసాలా దినుసులు, బాస్మతి నానబెట్టిన. వెరీ గుడ్. సో ఇప్పుడు మొత్తం దావత్ అనమాట. రాజేష్ వెరీ గుడ్. రాజేష్ వెరీ గుడ్. రాజేష్కి ఒక హోటల్ పెట్టాలి. సో బంజు క్లాస్ గురించి స్టార్టింగ్లో చెప్పాను కదా, సో తప్పకుండా ట్రై చేయండి. సో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి మీతో షేర్ చేసుకున్నాను. అలాగే లింక్ క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి. అలాగే ఫుల్ కోర్స్ పైన 20% డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. సో తప్పకుండా ట్రై చేయండి. మీరు ఎవ్వరు ఏమన్నా చేసుకోండి అని చెప్పేసి చిన్నామె మాత్రం మంచిగా ఆడుకుంటుంది. అసలు మార్నింగ్ నుంచి ఇంత కూడా ఏడవలే. జగతిని చూడండి, వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు, వీళ్ళ పనిలో వీళ్ళు ఉన్నారు. ఫోన్ పట్టుకొని 2-3 hours అయింది. ఫైనల్లీ మనం ఎంతగానో ఎదురు చూస్తున్న బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఎందుకంటే ఆల్మోస్ట్ 1 year తర్వాత అందరం కలుసుకున్నాం కాబట్టి మంచిగా చిన్ని
చిన్ని యాక్చువల్లీ బిర్యానీ చాలా బాగా చేస్తుంది. సో అందుకని చెప్పేసి అంటే ఫ్యామిలీలో అందరం మీట్ అయినప్పుడు ఒక మంచి స్పెషల్ ఉండాలి అనుకుని బిర్యానీ చేద్దాం అనుకుని బిర్యానీ వేసుకొని తినేస్తున్నాం. ఓకే బాయ్ అందరికీ. నువ్వుంటే నిజమేగా స్వప్నం, నువ్వుంటే ప్రతి మాట సత్యం.